హలో ఎవ్రీవన్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ నా కోసం చికెన్ మండి అయితే చేసి పెట్టింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఫస్ట్ అయితే మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అందులో హాఫ్ కంటే ఎక్కువే వేయండి. వేసి ఉప్పు, కారం, ఆయిల్, లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయండి. చేసి పక్కన పెట్టండి. ఇది మ్యారినేట్ చేసే ముందు చికెన్ని ఒక 15 మినిట్స్ సాల్ట్ వాటర్లో సోక్ చేసి పెట్టండి. తర్వాత మ్యారినేట్ చేసేసి ఒక 2 అవర్స్ అయితే అలా వదిలేయండి. చికెన్ ఇప్పుడు 2 to 4 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత దీన్ని మనం స్టీమ్ కుక్ చేయాలి. పీసెస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, స్లో కుక్ చేయండి. సో ప్రాపర్గా కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి చికెన్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బయట లేయర్ క్రిస్పీగా, లోపల మనకి జ్యూసీగా, పీసెస్ చాలా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. సో మనకి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిన మసాలా అండ్ ఆల్సో కొంచెం ఉప్పు యాడ్ చేసి ఇవన్నీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం చికెన్ని స్టీమ్ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి కాసేపు మంచిగా మరగనివ్వాలి. దాని తర్వాత ఇలా బాయిలింగ్ వచ్చే టైంలో మనం బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు రైస్ 70% కుక్ అయ్యి కొంచెం పలుకుగా ఉంది అన్న టైంలో గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న బాదం, కిస్మిస్ అండ్ క్యాష్యూస్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఆల్సో చికెన్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి మనం. సో చికెన్ అయితే యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు దమ్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అది బయటికి పోకుండా బరువు అయితే పెట్టండి. ఆల్సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అయితే కదల్చొద్దు. ఆఫ్టర్ 15 to 20 మినిట్స్ లిడ్ ఓపెన్ చేయండి. And trust me, this is very good. Please give it a try. If you like this video, please do like, share and subscribe.